తయాచ అవనీపతి ఆమెతో కలిసి తయాచ సహా అవనీపతి అలకాయాం చైత్రరథాది వనేషు చైత్రరథాది చైత్రరథం ఉన్నకు వనేషు ఉద్యానవనాలలో అమల పద్మ షండేషు స్వచ్ఛమైన తామర పూల షండ అంటే సమూహం అండి. షండములతో నిండిన అభిరమణీయేషు అతి మనోహరాలైన మానసాది సరస్సు అంటే మానసాది సరస్సులలో సరస్సు అభిరమమాణ ఏవ అభిరమమాణ అంటే ఏమిటి? విహరిస్తున్నవాడే ఏవ షష్ఠి వర్ష సహస్రాన్ని రోజు రోజుకు సంతోషం పెరుగుతూ ఉండగా ఎన్ని సంవత్సరాలు అనుదిన ప్రవర్ధమాన ప్రమోదో అనయత్ 60,000 సంవత్సరాలు క్షీణించాడు అనమాట. ఊర్వశి కూడా ఊర్వశీచ తదు ఉపభోగాత్ అతనితో భోగం అనుభవిస్తూ ప్రతిదిన ప్రవర్ధమాన అనురాగ ప్రతిదినం అనురాగం అభివృద్ధి కాగా ప్రతిదిన ప్రవర్ధమాన అనురాగ అమరలోకవాసే అపి న స్పృహాం చకార అమరలోకవాసే అపి న స్పృహాం చకార దేవలోక నివాసాన్ని కూడా కోరుకోవటం లేదు. వినాచ ఊర్వశ్య అక్కడేమో ఊర్వశి లేని కారణంగా సురలోకం అప్సరసులకు సిద్ధులకు గంధర్వులకు మిక్కిలి రమణీయావాసం కాకుండా పోయింది. సురలోకో అప్సరసాం సిద్ధ గంధర్వాణం చ నా అతి రమణీయో అభవత్. ఈమెమో పాపం పుట్టింటిని మర్చిపోయిందండి. పుట్టిల్లు కదండి ఎక్కడ, ఆమె మర్చిపోయి హాయిగా ఇక్కడ ఉంది, ఈయనతో తిరుగుతుంది పురూరవుడితో. మొత్తం లోకాన్ని మర్చిపోయింది. హాయిగా చైత్రరథాది వనేషు అమల పద్మ షండేషు అభిరమణీయేషు మానసాది సరస్సు అభిరమమానా ఏవ షష్ఠి వర్ష సహస్రాన్ని అనుదిన ప్రవర్ధమాన ప్రమోదో అనయత్ పూర్వసీచ తదుపభోగా ప్రతిదిన ప్రవర్ధమానానురాగ అమరలోకవాసే అవి నా స్పృహాం చకార. కాబట్టి భర్త బాగా చూసుకుంటున్నాడు, బ్రహ్మాండంగా జరిగిపోతుంది జీవితం. అంటే మర్చిపోరు పుట్టింటిని, అయినా కొద్దిగా కొంతకాలం మరిచినట్లు అనిపిస్తుంది అనమాట. అంటే అలా ఉంటుంది, ఆనందం అనేది అలా ఉంటుంది అనమాట. కాబట్టి ఆ విధంగా ఊరొచ్చి కూడా ఈ పురూరవంతో కలిసి హాయిగా ఒక రోజు కాదు 2 రోజులు కాదండి, ఎన్ని సంవత్సరాలు 60,000 సంవత్సరాలు రోజు రోజుకు సంతోషం పెరుగుతూ ఉండగా 60,000 సంవత్సరాలు క్రీడించాలన్నమాట. ఈ విధంగా ఇవి చెప్పినటువంటి కండిషన్ ఏమిటి? నీవు కూడా నాకు దిగంబడపై దిరవంతో కనబడకూడదు, నాకు నెయ్యి మాత్రమే ఆహారం అని అనగా మహారాజు కూడా అట్లాగే ఒప్పుకున్నాడు అన్నమాట. పిదప ఆ అన్నుల మిన్నతో కలిసి కుబేరుని రాజధాని అయినటువంటి అలకా నగరంలోని చైత్రరథం ఉన్న సుందర ఉద్యానవనంలో స్వచ్ఛమైన పద్మముల గూరులను కలిగినవై మిగిలిన మనోహరములైన మానసము వంటి తేటనీటి ఊటలున్న కొలగులలోనూ ఆనందంగా విహరిస్తూ ప్రతిదినము ఊర్వశి యందు అనురాగం పెరుగుతూ ఉండగా ఉల్లాసంగా ఉంటూ 60,000 సంవత్సరాల కాలాన్ని మిక్కిలి ప్రమోదముతో గడిపినాడు పురూరవుడు. ఊర్వశి కూడా ఆయనచే భోగింపబడుతూ నానాటికి పెరుగుతున్న ప్రేమ కలదై దేవలోకములో నివసించడమును తలవకుండా ఉండింది. కాగా దేవలోకంలో పాపం ఊర్వశి లేకపోయినందువల్ల అప్సరలకు సిద్ధులకు మరియు గంధర్వులకును స్వర్గము అతి రమణీయంగా కనిపించలేదు అనిపించలేదు. ఇవి లేదు కాబట్టి దే ఆర్ మిస్సింగ్ హర్ అనమాట. మామూలు ఈ రోజులు అంటుంటారు ఐ మిస్ యూ అంటుంటారు. అంటే ఏమిటి? చనిపోయిన వాళ్ళతో ఫోటో పెట్టుకొని ఐ మిస్ యూ మామ్, ఐ మిస్ యూ డాడ్ అంటే నేను మర్చిపోలేకపోతున్నాను, నిమిషం నువ్వే అలా అనమాట, ఐ మిస్ యూ అని. ఆ విధంగా వాళ్ళందరూ కూడా అక్కడ అమరలోకంలో దే ఆర్ మిస్సింగ్ ఊర్వశి అనమాట. తతచ్చ ఊర్వశి పురూరవసోహో సమయవిత్ విశ్వాసుర్ గంధర్వ సమవేతో నిసి సేనాభ్యాకారేక వరణకం జహార. అందువల్ల ఏం చేశారు? ఊరసి పురూరవ ప్రతిజ్ఞను తెలుసుకున్నటువంటి విశ్వావసు ఏం చేశాడు? ఆయన ఈవెన్ ఎలాగైనా అక్కడ రప్పించాలన్నమాట. అందుకని వాడేం చేశాడు? విశ్వావసు ఒకనాటి రాత్రి గంధర్వులతో వచ్చి శయనాగారంలో ప్రవేశించి మంచం వద్ద నుంచి ఒక పొటేలు పిల్లను అపహరించుకొని పోయాడు. తతశ్చ ఊర్వశి పురూరవసోహో సమయ విత్ సమయ అంటే ఏమిటి? ప్రతిజ్ఞ. సమయ విత్ అంటే ఏమిటి? తెలిసినటువంటి వాడు. సమయ విత్ అంటే విశ్వావసు ఏం చేశాడు? గంధర్వ సమవేతో విశ్వావసు గంధర్వులతో కలిసి నిశి రాత్రి యందు శయన అభ్యాసాదేకం ఉరణకం
అక్కడ లోపల ప్రవేశించి సేనాగారంలో ప్రవేశించి మంచం వద్ద నుంచి ఒక పొట్టేలు పిల్లను అపహరించుకొని పోయాడనమాట. జహారా అంటే అపహరించుకోవడం. ఇప్పుడు ఏం జరిగింది? తస్యచ ఆకాశ, అందువల్ల ఊరసీపురుల మధ్య ఏర్పరచుకున్న ఒప్పందం కట్టుబడి తెలిసి ఉన్న విశ్వావసు సేనాభ్యాసాద్ అంటే మంచం పక్క నుండి ఆ గంధర్వుడు ఏం చేశాడు? విశ్వాసు అని గంధర్వుడు మరికొంతమంది గంధర్వులతో కలిసి వచ్చి అర్ధరాత్రి వేళ ఊరసి పురూరవులు పడుకొని ఉన్నటువంటి మంచం పక్క నుండిన మేకపోతులు రెండింటిలో ఒకదాన్ని ఎత్తుకుని పోయాడు అనమాట. అప్పుడు తస్యచ ఆకాశే నీయమానస్య ఊర్వశీ శబ్దమస్తృణోత్ ఆహచ మమ అనాథాయా పుత్ర కేనాపి అపహ్రియతే క్వ శరణముపనీయామీత్యే ఆకర్ణ్య రాజా నగ్నం మాం దేవీ ద్రక్ష్యతి ఇది నా యయౌ అథ అన్యమపి ఉపరణకం ఆదాయ అన్యమపి ఉరణకం ఆదాయ గంధర్వా యయుః తస్యావహ్రియమాణస్య శబ్దమాకర్ణ్య ఆకాశే పునరపి అనాథా అస్మ్యహం భర్తుకా పురుషాశ్రయేతి ఆర్తరావిణీ బభూవ. రాజాపి అమర్షవశాద్ అంధకారమేజతి ఖడ్గమాదాయ దుష్ట హతోసీతి వ్యాహరన్ అభ్యదావత్ తావచ్చ గంధర్వైర్ అతి ఉజ్వల విద్యుజ్జనిత తత్ప్రభయా చ ఊర్వశీ రాజానం ఉపగతాంబరం దృష్ట్వా అపగత అంబరం దృష్ట్వా ప్రవృత్త సమయ తక్షణాదేవ అపక్రాంత. చూడండి పాపం ఈ దురదృష్టం ఎలా ఉందో చూడండి పురూరవుడికి. పాప ఆయనకి తెలుసు ఈ విధంగా దిగంబరుడు గారు చూస్తే ఈమె వదిలిపెట్టి వెళ్ళిపోతుంది తను అని తెలుసు అనమాట. కాబట్టి ఏమైంది? ఒకరోజు తస్యచ ఆకాశే నియమానస్య, ఒకరోజు తస్యచ ఆకాశే ఈ విధంగా పొట్టేలు పిల్లను అపహరించుకొని తీసుకుపోతూ ఉంటే ఆకాశే నియమానస్య ఊరసి శబ్దం అశ్రుణోత్, ఆ విధంగా ఆకాశంలో తీసుకోబోతున్న మేకపోతు యొక్క అరుపులను ఊరసి వినదన్నమాట. అప్పుడు ఆమె ఏమనిది? ఇలా పలికినది. ఏమని? అనాథాయా పుత్ర కేనాపి అపహ్రియతే ఆహచ మమ అనాథాయా పుత్ర, అయ్యో నాథుడు లేని నా యొక్క పుత్రుని ఎవడో ఎత్తుకొని పోతున్నాడు. కేనాపి అపహ్రియతే శరణం ఉపయామీతి ఆకర్ణ్య, అయ్యో నాకు ఎవరిని శరణు వేడుకునేది అని చెప్పి వేడుకోను అనే ఈ మాటను విన్న రాజు నగ్నం మాం దేవీ ద్రక్ష్యతి, అయ్యో నన్ను నగ్నంగా చూస్తుందేమో అని చెప్పి ఆ రాజు మెలకు పొంది కూడా దిగంబరైన రాణి దేవి చూస్తుంది అని తలచి మేక కోసం పరిగెత్తలేదన్నమాట. అది ఇది నా యయౌ అంటే వెళ్ళడం, నా యయౌ అంటే అయ్యో ఈమె చూస్తే మళ్ళీ ఈమె వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం అది. కాబట్టి ఏం చేశాడు పాప, భయానికి వెళ్ళలేదన్నమాట. ఇది చూసి అసలు అన్యమపి ఉరణకం ఆదాయ అన్యమపి, సరే ఇదే మంచి సమయం అనుకొని ఆ రెండవ మేకపోతులు కూడా ఇంకా కొందరు ఏం చేశారు, కలిసి ఎత్తుకొని పోయారనమాట. ఇంకా కొందరు కలిసి ఎత్తుకొని పోయారు. ఉరణకమపి ఆదాయ గంధర్వ యయు, అప్పుడు వెళ్ళిపోయారు. అప్పుడు తస్య అపహ్రియమాణస్య శబ్దం ఆకర్ణ్య, ఆ విధంగా ఎత్తుకుపోతూ ఉంటే ఆ శబ్దాన్ని విని ఆకాశే పునరపి, మళ్ళా ఆకాశంలో ఈ విధంగా ఇంకొక మేకపోతును తీసుకెళ్ళిపోయేట ఆ శబ్దాన్ని విని అనాథ అస్మి అహం భర్తుక కు పురుషా ఆశ్రయేతి, అయ్యో విధంగా దాని అరుపుడు కూడా విన్న ఊరసి తిరిగి ముందటి వలనే నేను అనాథను, మగడు లేని దాన్ని చెప్పేసింది. మగడు లేని దాన్ని కుస్థితుడు చెప్పుకోదై నాకు పురుషుణ్ణి ఆశ్రయించినాను అని అంటూ ఆతనాదాలు చేసింది. అంటే ఏమిటి? పురుషుణ్ణి ప్రేరేపించడం అనమాట. అంటే నా భర్త పనికిరాని వాడు, అందుకని ఊరికే ఉన్నాడు ఇట్లా అంటే ఆయన్ని ప్రేరేపించడానికి అనమాట. అంటే పోయి తనకు సహాయం చేసేదానికోసం అనాథ అస్మి అహం భర్తుగా కు పురుష ఆశ్రయేతి, ఇక ఏం చేయాలి నేను? ఆర్తరావిణి బభువ, ఈ విధంగా ఆమె అనాథ అస్మి అహం అభర్తుక, అనాథ అస్మి అహం అభర్తుక, భర్తుక అంటే భర్తను కలిగినటువంటిది. అభర్తుక అంటే ఏమిటి? నాకు భర్త లేడు కాబట్టి కు పురుషాశ్రయేతి, ఇక కు పురుష అంటే ఏమిటి? మరి ఎవరిని ఆశ్రయించాలి? ఎందుకంటే కుస్థితుడు చెప్పుకోదగిన పురుషుణ్ణి ఆశ్రయించినాను అని అంటూ ఆతనాలు చేసింది. రాజు కూడా పౌరుషంతో ఏం చేశాడు? ఆయన
ఆమె ఎప్పుడైతే ఈ మాట అనిందో పౌరుషం వచ్చేసింది అనమాట. ఆర్తరావిణీ బహువ రాజా అపి అమర్షవసాద్ అంధకారమే తదితి. సరే ఆయన లేచాడు, చూచాడు, చాలా చీకటిగా ఉంది కాబట్టి పర్వాలేదులే, నేను ఎలా ఉంటే ఏముంది, చీకటిగా ఉంది, ఆమెకేం కనబడను కదా అని చెప్పి ఖడ్గం ఆదాయ ఖడ్గాన్ని తీసుకున్నాడు. ఆ చీకటిలోనే తీసుకొని పౌరుషంతో ఇది కటిక చీకటి కనుక ఊర్వశి కనబడను అని తలచి కత్తిని తీసుకొని దుష్ట దుష్ట హతో అసీతి వ్యాహరన్ అభ్యదావత్. దుష్ట ఎవరు ఆ దుష్టుడు, దోరి దుష్ట్రా చచ్చినావురా చస్తివి అని పెద్దగా అరుచుకుంటూ దుష్టో హతో అసీతి వ్యాహరన్ అభ్యదావత్ అలా అంటూ ఆ వెంట పరిగెత్తాడు అనమాట. ఆ దుష్టుడు ఆ దొంగ వెంట పరిగెత్తాడు. తావచ్చ గంధర్వై అతి ఉజ్వల విద్యుజ్జనిత. వాళ్ళు కావాలి, వాళ్ళు ఏం చేశారు, గంధర్వులు, అంతలో గంధర్వులు మిక్కిలి వెలుతులను చిమ్మే మెరుపులను పుట్టించారనమాట. వాళ్ళకి తెలుసు ఈ విధంగా దిగంబర చూస్తే ఊర్వశి వదిలిపెట్టి వెళ్ళిపోతుందని చెప్పి. అందుకనే వాళ్ళు చాకచక్యంగా దొంగత ఏం చేశారు, గంధర్వేతి ఉజ్వల తావచ్చ గంధర్వై అతి ఉజ్వల విద్యుత్ జనిత తావత్ చ. అప్పుడు వెంటనే వాళ్ళే చేశారు గంధర్వులు, గంధర్వై అతి ఉజ్వల విద్యుత్ జనిత తత్ప్రభయ. ఆ విద్యుత్ ఎప్పుడైతే పుట్టించారో వీళ్ళు, ఆ విద్యుత్తులో ఊర్వశి రాజానం అపగత అంబరం. పాపం అంబరం అంటే ఏంటి, వస్త్రం, కాబట్టి దిగంబరుడు అయిపోయాడు, అంటే వస్త్రం లేదు అని పక్కకి జరిగిపోయింది అనమాట. కాబట్టి రాజానం అపగత అంబరం దృష్ట్వా ప్రవృత్త సమయ తక్షణాదేవ అపక్రాంత. వెంటనే అప్పటికప్పుడే అనమాట తాను కట్టుబడి ఉన్న మాట ఉల్లంఘించినందున పురూరవుని తక్షణమే విడిచి వెళ్ళిపోయింది. తప్పుకొని మిక్కిలి వెలుతులు చిమ్మే మెరుపులు పుట్టించారు. ఆ ప్రభతో ఊర్వశి దిగంబరైన రాజును చూచి ఒట్టు తాను కట్టుబడి ఉన్న మాట ఉల్లంఘించినందున తత్ప్రభయాచ ఊర్వశి రాజానం ఉపగత అంబరం దృష్ట్వా ప్రవృత్త సమయ తక్షణాదేవ అపక్రాంత. ప్రతిజ్ఞ నుంచి రాజు తప్పుకొన్నందున ఆ క్షణమే పురూరవుని వీడి వెళ్ళిపోయింది. అప్పుడు ఈయనేం చేశాడు, పరిత్యజ్యత ఉరణకౌ గంధర్వాహ సురలోకముపాగత. పొట్టేళ్ళని ఏం చేశారు, రెండింటిని అక్కడే వదిలేశారు, ఎందుకంటే పని అయిపోయింది, వాళ్ళకి పొట్టేళ్ళతో అవసరం లేదు, ఊర్వశిని తీసుకెళ్ళాలి మళ్ళా దేవలోకానికి, అదే వాళ్ళ పన్నాగం అనమాట. మరి పొట్టేళ్ళు ఏం చేసుకుంటారు, అందుకని ఏం చేశారు, పరిత్యజ్యతౌ ఉరణకౌ, పరిత్యజ్య వదిలిపెట్టి, వేటిని, తౌ ఉరణకౌ ఆ రెండింటిని అక్కడే వదిలివేసి, గంధర్వాహ సురలోకం ఉపాగత గంధర్వులు స్వర్గలోకం చేరుకున్నారు. రాజాపితౌ మేషావ్ ఆదాయ పృష్టమనాహ. రాజు కూడా ఆ రెండు మేషాలను తీసుకొని మనసులో సంతోషిస్తూ తన శయన మందిరం చేరుకున్నాడు. శయనం ఆయతో నా ఊర్వశీం దదర్శ. ఏదో పొట్టేలు మాత్రం దొరికింది రెండు, ఆ సంతోషం అదే దొరికింది కదా, దీన్ని పోయి ఊర్వశికి ఇస్తే ఆమె కూడా సంతోషిస్తుంది. ఎందుకంటే మరి ఏమైనా ప్రియురాలు ఏదైనా హ్యాండ్ బ్యాగ్ కొట్టేశాను అనుకుంటే ఎవరైనా, ప్రియుడు వెంటనే పట్టుకొచ్చి ఇస్తే దానికి మించిన సంతోషం ఏముంటుంది ప్రియురాలకి. కాబట్టి క్రెడిట్ కొట్టేయడం అనమాట, మార్కులు కొట్టేయడం. అలా అనుకున్నాడు ఈయన, పాపం అసలుకే మోసం వచ్చింది. శయనం ఆయతో నా ఊర్వశీం దదర్శ. అక్కడ ఆమె లేదు, అక్కడ ఊర్వశి కాని రాలేదు. తాంచ అన్న ఆమె కనబడకపోవటంతో రాజు దిగంబరునే పిచ్చివాడైపోయి తిరిగాడనమాట. దిగంబరుడుగానే తాంచ అపశ్యన్ అపగతాంబర ఏవ ఉన్మత్త రూపో బభ్రామ. మరలా ఈ విధంగా ఆయన ఏం చేశారు, పాపం ఆ విడిచిపెట్టి ఆ పడకింటికి వచ్చినాడు, కానీ ఊరసి కనబడలేదు. కనబడేటప్పటికీ అక్కడ మరలా ఊరసి సంఘం వలన ఆయువు మొదలుగా పుత్రోత్పత్తిని ఉండే లోకం చేరుకుని ఉపాయం ఈ పిచ్చివాడైపోయాడు, తిరిగాడు. అప్పుడు కురుక్షేత్రేచ అంభోజ సరసి తామర కొలనులో వేరే నలుగురు అప్సరతో విహరిస్తున్న ఊర్వశిని చూచాడనమాట. కురుక్షేత్రేచ అంబోజ సరసి అన్యాభి చతస్రుభి అప్సరసోభి సమవేతాం ఊర్వశీం దదర్శ. అక్కడ కురుక్షేత్రంలో తామర కొలంలో వేరే నలుగురు అప్సరతో విహరిస్తున్నటువంటి ఊర్వశిని చూచాడు. తతశ్చ ఉన్మత్త రూపో రాజా జాయే. తర్వాత ఉన్మత్త రూపుడే రాజు, ఓసి ఇల్లాల హే తిష్ట మనసి ఘోరే వచసి. ఇల్లాల నిలు ఓసి కఠిన మనస్కురాలా ఇచ్చి అనేక ప్రకారం సూక్తం అవోచత్. ఈ విధంగా కపట వచనురాలా నిలు అని అనేక ప్రకారాలుగా ఉక్రోషంగా పలికాడనమాట.
ఆచ ఊర్వశి. అప్పుడు ఏం చేసింది ఆ ఊర్వశి కూడా అంటే ఏమిటి, ఇక్కడ మరలా ఊరసి సంగమం వలన ఆయువు మొదలుగా పుత్రోత్పత్తి ఆ ఉండే లోకం చేరుకునే ఉపాయమైన అగ్నిని పొందటంను చెప్పబోతున్నాడు. కురుక్షేత్ర ఇత్యాదిగా మొదలుపెట్టి ఈ అధ్యాయం ముగినంత వరకు కూడా తామర పూలతో నిండిన సరస్సులో ఉన్న హే జాయే తిష్ట నిష్ఠలు మనసి ఈ విషయం నందు ఘోరే దయలేని దానా వచసి మాటలు కల్పటకు గాను నిలు, లేదా వచసి నా మాటను కురు చెయ్యి ఆచరించు పాటించు అని అర్థం అనమాట. ఇత్యాదుగా ఉన్న పలు ప్రకారముగా ఉన్న సూక్తం అంటే ఏమిటి, సుష్టు ఉక్తం. సూక్తం మంచి మాట అని అర్థం. సూక్తం అనే పదము వేదంలో ఉన్న సూక్తములు సూచించడం వరకు వాడబడింది. అసూక్తం అని కనుక పాఠం అయినప్పుడు పిచ్చి ప్రేలాపనం అని అర్థం అనమాట. ఇందువలన ఆయే జాయే మనసి తిష్ట ఘోరే వచసి విశ్రాణం ఆవహై ఇత్యాదిగా ఉన్న 18 రుక్కులను కలిగిన ఊర్వశి పురూరవుల సంభాషణలతో నిండిన ఋగ్వేద మందల సూక్తమునందున్న పురూరవుని మాటలు సూచింపబడిన వాడి ప్రియురాలైన ఊర్వశి కంటికి కనబడకపోవటం వలన ఒంటికి బట్టలు లేని వాడయ్యే పిచ్చివాని రూపంలో దేశమంతా తిరిగినాడు. కాగా కురుక్షేత్రం నందు తామర పూల కొనల్లో వేరే 4 అప్సరలతో కలిసి ఉన్న ఊర్వశిని కనుగొన్నాడు. అప్పుడు పిచ్చివాని రూపంలో ఉన్న రాజు జాయే హతిష్ట మనసి ఘోరే వచసి తిష్ట అని అంటూ అనేక ప్రకారంగా సూక్తలను పలికినాడు. ప్రియమైన వాళ్ళు మాటలు మాట్లాడితే అవి కటువులుగా కనిపించినా ప్రీతిపాత్రులకు ఇంపుగానే ఉంటాయి అన్నమాట. అంటే దీంట్లో చాలా లోతైన అర్థం ఉందండి. ప్రియమైన వాళ్ళు మాటలు మాట్లాడితే అవి కటువులుగా కనిపించినా ప్రీతిపాత్రులకు ఇంపుగానే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఆ పై మాటల అర్థాలు అర్థం గురించి ఊహించరు. వాళ్ళకి కావాల్సింది ఏమిటి, నా పైన ఇంత ప్రేమ ఉంది కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నాను లోపల లోపల చాలా సంతోషిస్తారు అనమాట. చాలా సంతోషం, ఎందుకంటే ప్రేమ ఉంది కాబట్టి ఇంత దూరం వచ్చాడు, ఆయన వెతుక్కుంటూ వచ్చాడు, పిచ్చివాడు అయిపోయాడు. ఇవన్నీ కూడా అంటే పురుషుడు పిచ్చివాడు అయిపోయాడు తన గురించి అంటే ఒక స్త్రీకి గొప్పది కదండి. మరి గొప్ప అంటే తన పైన ఇంతటి అనురాగం పెట్టుకున్నాడని అప్పుడు బయటపడుతుంది కాబట్టి చాలా సంతోషిస్తారు అనమాట. అప్పుడు ఊరసి మహారాజా చాలు, ఆహా ఆహా చ ఊర్వశి. అప్పుడు ఊర్వశి చెప్తున్నాడు ఏమని, మహారాజా అలం అనేనవ అవివేక చేష్టితేనా అనేనా అవివేక చేష్టితేనా, చాలు ఈ అవివేక చేష్టలు చాలించు. అంతర్వత్ని అహం, నేను ప్రస్తుతం అంతర్వత్ని అహం అంటే ఏమిటి, నేను ప్రస్తుతం గర్భవతిని. అబ్దాంతే భవతా అత్రా గంతవ్యం, ఈ ఏడాది చివరి నీకు ఇక్కడకు రా కుమారత్తే భవిష్యతి. అబ్ద అంతే భవతా అత్ర ఆగంతవ్యం అంటే రావాలి. అప్పటికి నీకు కుమారత్తే నీకురా నీ కుమారుడు కలుగుతాడు. ఏకాంచ నిశామహం త్వయా సహ వస్యామి, ఒక రాత్రి నీతో పాటు ఉంటాను అని చెప్పింది. ఇత్యుక్త ప్రహుష్ట స్వపురం ఆజగామ అని చెప్పగానే ఆమె పురూరవుడు చాలా సంతసించి తన నగరానికి తిరిగి వచ్చేసాడు. ప్రహుష్ట స్వపురం ఆజగామ తాసాం చ అప్సరసాం ఊర్వశి కథయామాస. అంతట ఊర్వశి ఆ అప్సరలతో ఇతడు గొప్ప ఉత్కృష్ట పురుషుడు, అయం స పురుషోత్కర్షో ఏన అహమేతావంతం కాలం అనురాగాకృష్ట మానస సహ ఉషిత అంటే కలిసి గడిపాను. ఉషిత అంటే కాబట్టి ఆ తోటి వాళ్ళతో చెప్తుందనమాట. ఏమని, ఇతను ఎవరో కాదు, అయం స పురుష ఉత్కర్షో, ఎత్తడి వాడు ఇతను అప్సర గొప్ప ఉత్కృష్ట పురుషుడు. ఇంతకాలం నేను అహమేతావంతం అహం ఏతావంతం, నేను ఇతనితోనే కాలం అనురాగాకృష్ట మానస ఆకర్షించబడేదాన్ని అనురోగంతో ఉండిపోయాను. సహ ఉషిత ఉండిపోయాను అని చెప్పింది అనమాట. ఇత్యేవ ముక్తాస్త అప్సరస ఊచు సాధు అస్య రూపం అహచ ఊర్వశి అని. కాబట్టి ఊర్వశి యొక్క బదులు మాటలు తెలియవచ్చు. ఏమని, పురూరవో మా మృధా మా ప్రవసో మాత్వా వృకాసో వసివాస ఉచ్చన్ నవై త్రైటాని సంఖ్యాని సంతి చాలా వృకాణం హృదయేన్వితాత ఇత్యాదులను సూచింపబడి. ఇక్కడ నేను ఇప్పుడు అంతర్వత్ని అంటే లోపల గర్భిణి అని అర్థం. ఇప్పుడు నాతో సంభవం కుదిరేది కాదు కనుక ఏడాది చివరిలో ఇక్కడికి నీవు రావలను ఇత్యాదిగా చెప్పిన మంచి మాటతో మిక్కిలి సంతోషం పొందిన వాడై తిరిగి తన రాజధానికి వచ్చాడు. పురుషోత్కర్ష అంటే ఉత్కృష్టులైన పురుషుడు, అన్ని విషయాల్లో అందరికన్నా గొప్ప మొనగాడు అని అర్థం. ఊరసి మహారాజుతో అన్నదనమాట. ఆ విధంగా వివేకము లేని ఆ మాటలు చేతను చాలించు, నేను చూలాలును, సంవత్సరం చివరిలో నీ ఒక్కడురా, నీ కుమారుడు పుట్టగలడు, ఒక రాత్రి నీతో గడుపుతాను, కలిసి ఉంటాను,
అని ఆ మాటలకు సంతోషించిన పురూరవుడు తన పట్టణానికి వచ్చినాడు అనమాట. తన తోటి అప్సరలతో ఊర్వశి ఇట్లా అన్నదేమని, ఇతడేనే ఆ మొనగాడు మగవాడు, నేను ఇంతకాలం ఇతనితోని అనురాగంతో ఆకర్షింపబడిన, అంటే లాగు కొనబడిన మనస్సును కలదానిని కలిసిమెలిసి ఉన్నాను ఉండినాను. ఈ జీవముక్తాతాహ అప్సరస ఊచు. అలా చెప్పగానే అప్సరస ఊచు అంటే చెప్పారు ఏమని, సాధు సాధు అశ్చరూప, ఇతని రూపం ఎంత బాగుంది, సాధు సాధు అంటే చాలా బాగుంది. అనేన సహ అస్మాకమపి, వీళ్ళు చూడండి బాగు ఇతనితో పాటు మాకు కూడా ఎల్లవేళలా ఉండే సుఖం కలగాలి అనుకున్నారనమాట. అనేన సహ అస్మాకం అపి, అస్మాకం అంటే మాకు కూడా సర్వకాలం అభిరస్తుం స్పృహా భవేత్ ఈతి, మాకు కూడా సుఖం కలగాలి అని అనుకున్నారు అనమాట. ఈ విధంగా అబ్దే చ పూర్ణే స రాజా తత్ర ఆజగామ. అబ్దే అంటే సంవత్సరం నిండగానే, పూర్ణే అంటే స రాజా తత్ర ఆజగామ, పురూరవుడు మళ్ళా అక్కడికి వచ్చాడు. కుమారంచ ఆయుష్మస్తై తదో ఉర్వశీ దదౌ, ఊర్వశి ఆయువు అనే కుమారుని అతనికి ఇచ్చిందనమాట. ఏకాంచ నిశాం తేన రాజ్ఞ, అన్నమాట ప్రకారంగా రాజ్ఞ సహా ఉషిత్వా, ఒక రాత్రి ఆ రాజుతో ఉండిపోయింది. ఆమె 5 కుమారులు కలిగే గర్భం ధరించింది. సహ ఉషిత్వా పంచపుత్రోత్పయే గర్భం ఆప, ఆమె 5 కుమారులు కలిగేటువంటి గర్భం ఆప అంటే గర్భం ధరించింది. కాబట్టి ఇంతవరకు మనం నిలుపుకుందాము. నిలిపి మనం ఈరోజు చదవలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చదవండి. ఎక్కడి నుంచి చదవాలంటే మనం 3వ అధ్యాయంలో ఉన్నామండి. 3వ అధ్యాయంలో 10వ శ్లోకం వరకు పూర్తి చేసుకున్నాం. ఉరుకుస్తో నర్మదాయాం సజూజన అజీజన త్రదశ్చుత సంభూత అని చదవాలి. ఆ శ్లోకం కూడా అయిపోయింది. ఉన్నారా ఎవరన్నా చదివేందుకు? లేదంటే నేను చదువుతానమ్మా. చదువుతాను గురుగారు. చదవండి. మధ్య మధ్యలో కొత్త కంఠాలు ఏమన్నా వినబడితే బాగుంటుంది. ఎవరు రావట్లేదండి, వెంకటరమణ గారు ఒక్కడే అయిపోయారు. అవునా? సర్లేదు. నాకు కొంచెం టైం కావాలి గురుగారు, అందుకని పర్వాలేదు. అంటే నా దగ్గర మొదటి నుంచి నేను ఫాలో అవ్వలేదు కదా, అందుకని కొంచెం జంకుతున్నాను. చూస్తాను నేను కూడా చదవడానికి పర్వాలేదు. నేను నవ్వుతూ అంటున్నాను. దాసం అండి, చతుర్దాంశంలో తృతీయ అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి చదువుతున్నానండి. త్రిశంకోహో, అక్కడి నుంచి త్రిశంకోహో హరిశ్చంద్రః తస్మాద్ ద్రోహితాస్వః తతస్య హరితః హరితస్యాపి చంచుః చెంచోః విజయ వసుదేవౌ రురుకో విజయాత్ రురుకస్య వృకః వృకస్య బాహుః యో అసౌ హైహయతాళి జంఘాదిభిః పరాజితో అంతర్వర్త్నాం మహిష్యా సహ వనం వివేశ తస్యాశ్చ సపత్నా గర్భ స్తంభనాయ గరో దత్తః తేనా స్వాహ గర్భః సప్తవర్షాణి జఠర. అస్య అండి, తేన అస్య, అస్వ కాదు, అస్య. తేనాస్యాః గర్భః, రెండు కలపాలి. అస్య గర్భః సప్తవర్షిణి జఠర ఏవ తస్థౌ సచ బాహుః వృద్ధ భావాత్ ఔర్వాశ్రమ సమీపే మమార సా త్వస్య భార్య చింతాం కృత్వా తమారోప్య. భార్య చితాం, చింత కాదు, చితాం, చితి సున్నాలు. చితాం కృత్వా తమారోప్య అనుమరణ కృత నిశ్చయా భూత్ అథైనాం అతీతానాగత వర్తమానాదివేది భగవానౌర్వాహ స్వాశ్రమాత్ నిర్గత్య అబ్రవీత్ అలమలం అనేనా సద్గాహేణ అఖిల భూమండలపతిః అతి వీర్య పరాక్రమః అనేక యజ్ఞకృత్ అరాతిపక్ష క్షయకర్త తవోదరే చక్రవర్తి మైవమతి సాహస అధ్యావసాయిని భవేత్యుక్తే చ సా తస్మాత్ అనుమరణ నిర్బంధాత్ విరరామ తేనైవ చ భగవతా సాస్వాశ్రమానీయత కతిపయ దినాభ్యంతరే సా హైవ తేన గరేణ అతి తేజస్వీ బాలకో జిజ్ఞే తస్య చౌర్వో జాత కర్మాదికా క్రియాః నిష్పాద్య
సగర ఇతి నామ చకార కృతోపనయనం చైవ మౌర్వో వేద శాస్త్రాణ్యశ్రేషాణి అస్త్రం చాగ్నేయం భార్గవాక్యం అధ్యాపయామాస ఉత్పన్న బుద్ధిశ్చ స మాతరమవృచ్ఛత్ అంబ కథయా కథమత్ర వయం క్వా తాతో అస్మాకం ఇత్యేవమాది పృచ్ఛంతం మాతా సర్వమేవ అవోచత్ తతస్య పితృరాజాపహరణ అమర్షితో హైహయా తాళజంఘాదివధాయ ప్రతిజ్ఞాం అకరోత్ ప్రాయశస్య హైహత తాళజంఘాన్ జఘాన శక యవన కాంబోజ పారద ప్రహ్లావాః హన్యమానాః తత్కుల గురుం వసిష్ఠం శరణం యయుః అధైతాన్ వసిష్ఠో జీవస్మృతకాన్ కృత్వా సగరం ఆహ వత్స అలమేభిః జీవస్మృతైకైః ఏతే హితే చ మయైవ త్వత్ప్రతిజ్ఞా పరిపాలనాయ నిజధర్మ ద్విజసంగ పరిత్యాగం కారితాః తదేతి తద్గురువచనం అభినంద్య తేషాం వేష అన్యత్వం ఉపకారయత్ యవనాన్ వేషాన్ అన్యత్వం అకారయత్ యవనాన్ ముండిత శిరసః అర్ధముండాన్ శకాన్ ప్రలంబకేశాన్ పారదాన్ పహ్లావాన్ సశ్రుధరాన్ నిస్వాధ్యాయ వషత్కారాన్ ఏతానన్యస్య క్షత్రియాన్ చకార తే చాత్మధర్మ పరిత్యాగాత్ బ్రాహ్మణ్యైః పరిత్యక్తాః మేచ్ఛతాం యయుః సగరో అపి స్వమదిష్టామాగత్య అస్థలిత చక్రః సప్తద్వీపవతీం ఇమాముర్వీం ప్రశశాస. 3వ అధ్యాయం సంపూర్ణండి. శ్రీరామచరితము 4వ అధ్యాయం. శ్రీ పరాశరోవాచ కశ్యప దురితా సుమతిః విదర్భరాజతనయా కేసినీ చ ద్వే భార్యే సగరస్య ఆస్తాం తాభ్యాం చాపత్యర్థాం ఔర్వః పరమేణ సమాధినా ఆరాధితో వరమదాత్ ఏకావంశకరం ఏకం పుత్రం అపరా షష్ఠిం పుత్ర సహస్రాణి జనయిష్యతి యస్యామదభిమతం తదిచ్ఛయా గృహ్యాతం ఇత్యాకర్ణ్యాం కేసిన్యేకం వరయామాస సుమతిః పుత్ర సహస్రాణి షష్ఠిం వవ్రే తదేచ్యుక్తే అల్పేరహోభిః కేసనీ పుత్రమేకం అసమంజస నామానం వంశకరం అసూత కాశ్యపతనయాయాస్తు సుమత్యాః షష్ఠిః పుత్ర సహస్రాణ్య భవన్ తస్మాత్ అసమంజసాత్ అంశుమాన్ నామ కుమారో జజ్ఞే సతు అసమంజసో బాలో బాల్యాదేవ అసుద్భృత్తో అభూత్ పితా చాస్య అచింతయత్ అయం అతీత బాల్యః సుబుద్ధిమాన్ భవిష్యతీతి అథ తత్రాపి వయస్య తీతే అసచ్చరితమేవ ఏనం పితా తజ్జాజ తన్యాపి షష్ఠిః పుత్ర సహస్రాణి అసమంజస చరితమేవ అనుచక్రుః తతస్య అసమంజస చరితానుసారిభిః సాగరైః అపద్వస్త యజ్ఞాది సన్మార్గే జగతి దేవాః సకల విద్యామయం అసంస్పృష్టం అశేష దోషైః భగవతః పురుషోత్తమస్య అంశభూతం కపిలం ప్రణమ్య తదర్థమూచుః భగవన్ ఏభిః సగరతనయైః అసమంజస చరితమనుగమ్యతే కథమేభిః అసధృత్తమను సరద్భిః జగద్భవ వివిష్యతీతి అత్యార్థ జగత్ పరిత్రాణాయ భవిష్యతి అంటే ఇక్కడ వివిష్యతి అని ఉందండి, అందుకని భవిష్యత్ అంటే అవుతుంది అని అర్థం. భవిష్యతి అని
అత్యార్థ జగత్ పరిత్రాణాయ చ భగవతో అత్ర శరీర గ్రహణ మిథ్యా కన్యా శరీర అలాగండి, శరీర గ్రహణం అక్కడ నిలిపారు. శరీర గ్రహణం అత్యాకన్య ఓకేనా, శరీర గ్రహణం అత్యాకన్య ఇతి ఆకర్ణ్య, ఇతి ఆకర్ణ్య అంటే అనేది విని అని, ఆకర్ణ్య అంటే ఇతి ఆకర్ణ్య, ఇతి యాకన్య భగవాన్ అల్పేరేవ అహోభి వినంక్ష్యంతి ఇత్యుక్తవాన్. అత్రాంతరే చ సగరో అశ్వమేధ మారభత తత్ర చ పుత్రైః అధిష్ఠితమస్య అశ్వంకో అప్యపహృత్య భువో బిలం ప్రవేశ. తతస్య తత్తనయాః అశ్వఖుర గతిమిర్బంధేన వసుధాతలం ఏకైకం యోజనం అవనేశ్య నిచక్నుః. పాతాళే చ అశ్వం పరిభ్రమంతం అవనిపతితనయాః తే దదృశుః. నాతి దురావస్థితం చ భగవంతం అపఘనే శరత్కాలే అర్కమివ తేజోభిః అనవరతం ఊర్ధ్వమదస్య అశేష దేశస్య ఉర్భాసయమానం కపిలర్షియం అపశ్యన్. తతస్య ఉజ్జతాయుధాః దురాత్మానో హయహర్తా అయం అస్మదపకారి. తతస్య ఉజ్జతాయుధ దురాత్మ అయం. దురాత్మ అంటే ఆ కపిల మహర్షి చెప్తున్నాడు, దురాత్మ అయం అస్మత్ అపకారి. ఇక్కడ హయం హర్త అయం అని ఉందండి, మళ్ళీ 2 సార్లు. దురాత్మానో హయం హర్త అయం అస్మదపకారి. అంటే హయం అంటే గుర్రం అండి, హయగ్రీవుడు అండు, కాబట్టి ఇక్కడ మళ్ళా గుర్రం అని చెప్పండి. దురాత్మ అయం అస్మద్ అపకారి అంటే నాకు సంబంధించిన గుర్రాన్ని, కానీ ఇక్కడ హయం అని ప్రత్యేకంగా చెప్పారు. సరే చదవండి. అస్మదపకారి యజ్ఞ విజ్ఞాకర్త విఘ్నాతకర్త విఘాతకర్త. అయితే ఇక్కడ తప్పు పడిందండి, విజ్ఞాత అనే ఉంది. విఘాతకర్త. ఓకే, విఘాతకర్త. కర్త హన్యతాం అత్యవోచన్ అవ్యధావంశ. తతస్యేనాపి భగవత కించిదీషత్ పరివర్తిత లోచనేన అవలోకితాః స్వశరీరాల సముత్తేనాగ్నినా దహ్యమానాః వినేసుః. సగరోపి అవగమ్య అశ్వానుసారి తత్పుత్ర బలమశేషం పరిమర్షిణా కపిలేన తేజసా దగ్ధం. తతో అంశుమంతం అసమంజస పుత్రం ఆహుయ అశ్వాన్వేషణాయ యుయోజ. సతు సగర తనయ కాతమార్గేణ కపిలం ఉపగమ్య భక్తి నమ్రః తదా తుష్టావ అధైనం భగవానాః. దశ్చైనం పితామహయ అశ్వప్రాపయ వరం వృష్ణీష్వ వృణీష్వచ వరకు ఆపాలి కదండి. వరం వృణీష్వచ పుత్ర పౌత్రస్తే స్వర్గాత్ గంగాం భువం ఉనయిష్యతి. ఆనయిష్యతి, గంగాం ఆనయిష్యతి. ఆనయిష్యతి అంటే తీసుకురావడం అండి. ఆనయిష్యతి అంటే తీసుకురావడం, కిందకి తీసుకురావడం. చాలు, సమయం అయిపోయింది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రపుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాతధనాः సంతు జీవంతు శరదాశతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తు తే.
విసర్గ బిందు మాత్రాని పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమత్వమహేశ్వర. కాబట్టి అందరికీ కూడా నమస్కారం. మళ్ళీ మనం సోమవారం కలుసుకుందాం. ఏ రోజు కూడా మనం ఇన్ని రోజులు ప్రార్థిస్తున్నాం, కానీ ప్రస్తుతము కాలే వర్షతు పర్జన్య పృథివీ సతసాలి అనేది, ఇప్పుడు దేశోయం క్షోభరహిత అనేది ఇప్పుడు మనకి చాలా ముఖ్యం. ఎందుకంటే ఏదో ఎలినో ప్రభావంతో వర్షాలు పడటం లేదు. కాబట్టి రోజు మనం ఇంకా శ్రద్ధతో ప్రార్థించాలి. కాలే వర్షతు పర్జన్య పృథివీ సతసాలిని అని చెప్పి ఇన్ని రోజులు ప్రార్థించడం వేరు. ఇప్పుడు మనం శ్రద్ధగా ప్రార్థించాలి, కాస్త వర్షాలు పడి దేశం సుభిక్షంగా. ఎందుకంటే చాలా భయాందోళన ఉన్నారన్నమాట. ప్రభుత్వం కూడా దీన్ని ఎలా ఎదుర్కోవాలి, ఏమైంది వర్షం లేకపోతే మనదంతా కూడా వర్షాధారితం అన్నమాట. మొత్తం వ్యవసాయం అంతా కూడా వర్షాధారిత వ్యవసాయము. వ్యవసాయం లేదు అంటే ఇంకేమీ లేదు, మనకి ధరలన్నీ కూడా ఆకాశాన్ని అంటుతాయి. ప్రజాజీవనం అంతా కూడా అల్లకల్లలో అయిపోతుంది అన్నమాట. దానికి అన్నీ ఏదో పాపం నీళ్లు లేకపోతే ఏం చేస్తారండి, వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి తెప్పిస్తారు. ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదన్నమాట. కాబట్టి మనం రోజు ఈ ప్రార్థన మాత్రం ఇంకా శ్రద్ధగా చేయాలన్నమాట, మన వంతు. నమస్కారం అండి. సర్వే జనా సుఖినో భవంతు. దాసం అండి. దాసం. దాసం గురుగారు. దాసమ్మ నమస్కారం.